మానవ మనుగడకు నీరే జీవనాధారమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం జిల్లాలో 100 రోజులు నీటి భద్రత అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జలవనరుల పునరుద్ధరణ, భూగర్భ జలమట్టం పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్తరాంధ్ర సంస్కృతిలో భాగమైన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాబట్టి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ సోర్సెస్ వచ్చి మన జిల్లా తిరిగి మన గ్రామాలు తిరిగి ఇవి ఎంత అద్భుతంగా చేసుకున్నారనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇది రేపు మన ఎలక్షన్స్కి ఉపయోగపడుతుంది, మన ఊరికి ఉపయోగపడుతుంది. ఒక మాట నిజం చెప్పండి, ఇంతకు ముందు చెరువుల్లోనే మనం వాటర్ ఆడేవాళ్ళం. ఇప్పుడు కొలాయిలు ఇప్పుడు వచ్చాయి. మనకి చెరువుల నుంచే మనం కావిడి మోసేవాళ్ళం, చెరువుల నుంచే బిందె నీరు తీసుకెళ్లేవారు, అవే వాడేవారు. కాకపోతే అప్పుడు చెరువులో నీరు కాసుకొని తాగేసేవారు. దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది తెలుసా, మన పూర్వీకులు చాలా గొప్పవారు. మనకి ఇచ్చేటప్పుడు అంత స్పష్టంగా ఇచ్చారు. మనకి కలుష్యం లేదు, కాలుష్యం లేదు, వాటర్లో డ్యామేజ్ లేదు. కానీ ఇప్పుడు మనం వాటర్ ముట్టుకోగలుగుతామండి, వాటర్కైనా వాడగలుగుతున్నామా? ఇంకా కొన్ని చోట్ల బట్టలు కూడా మానేశారు. ఈ బాధ్యత మనదే, దీనికి ప్రధాన కారణం మనదే, దీన్ని బాగు చేయాల్సిన బాధ్యత కూడా మనదే. ఈ యొక్క కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఛాంపియన్షిప్లో ప్రతి ఎమ్మెల్యే గారు అందరూ కూడా కలిసికట్టుగా వెళ్దాం. మన్యం జిల్లాలో ప్రతి ఒక్క చెరువుకి నీరందే విధంగా గొలుసుకట్టు విధానంతో